ఆయనే చూసుకుంటాడు. ఒక డోర్ క్లోజ్ అయింది అని నువ్వు బాధపడొద్దు. ఒక డోరు నీకు ముయ్యబడితే 7 ద్వారాలు నా తండ్రి నీకు తెరుస్తాడు. అరే నాకు ఈ డోర్ క్లోజ్ అయిపోయింది, అయ్యో దేవా అని నువ్వు బాధపడొద్దు. 7 ద్వారములు నీ కోసం నా దేవుడు తెరుస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయనకు నచ్చావు. నీ ఆంతర్యాన్ని ఆయన ఎరుగున్నాడు. నీ వ్యక్తిత్వం నచ్చింది, నీ మంచితనం నచ్చింది, నీ ప్రేమ నచ్చింది, నీ దీన మనసు నచ్చింది, నీ త్యాగబుద్ధి నచ్చింది, నీ సహనం నచ్చింది, నీ క్షమాగుణం దయాగుణం నచ్చింది, నీ వ్యక్తిత్వ సౌందర్యం ఆయన ఆకర్షించింది. ఇంకా నా దేవుడు ఎందుకు ఊరుకుంటాడు? ఇంకా ఎన్ని సిద్ధపరిచాడో తెలుసా? గోల్డెన్ ఉన్నాయి. డౌన్లోడ్ షేర్ చాట్. ఇప్పుడు నేను వస్తున్నప్పుడు ఒక అబ్బాయి ఒక 4-5 రోజుల నుంచి ఫోన్ చేస్తాను. 20,000 రూపీస్ శాలరీ అండి అతనికి. జోసఫ్ అతని పేరు. ఈరోజు మిస్ అయ్యాడు, వర్షంలో తడిచిపోయాడు. నేను వస్తాను సార్, నాకు ఏమైనా పని చెప్పండి సార్. నేను చెప్పాను, ఏం పని చేయకు బాబు, నువ్వు ఏం చేస్తున్నావు అని. నేను సార్ మార్నింగ్ 8 గంటలకు వెళ్తాను సార్, సాయంత్రం 6 గంటలకు పని చేస్తాను సార్, మీటింగ్ కొద్దిగా లేట్ వస్తాను సార్, 7 o'clock. నో ప్రాబ్లం, 7 తర్వాత నేను మాట్లాడతాను. నేను చెప్పిన 6 గంటలకు నా 7 తర్వాత పెట్టండి స్పీచ్ అని చెప్పాను. ఫోన్ చేశాడు, సార్ వర్షం పడ్డా సార్. యు ఆర్ అట్టర్లీ ఫెయిల్. వర్షమే నిన్ను ఆపిందంటే జీవితంలో నువ్వు ఎక్కడ పోగలవు బాస్. వర్షం పడితే తడుచుకుంటూ రావాలి, నువ్వు మాట ఇచ్చావు. ఎవరైతే సక్సెస్ సాధించాలంటుందో వాళ్ళకి ఇబ్బందులే ఉండవు బాస్. దే విల్ అచీవ్. అనుకుంది సాధిస్తారు. ఎలా సాధిస్తారు తెలుసా? కారణాలతో బతికేవాడికి, కథలతో బతికేవాడికి, కారణాలతో బతికేవాడికి, కథలతో బతికేవాడికి లాస్ట్కు చేతిలో 2 చెక్క ముక్కలే మిగులును. ప్రైజ్ ది లార్డ్. జనవరి 17వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్టు శుద్ధపరుతును. జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనం. నిజమే, వెండిని శుద్ధి చేయకపోతే ఆ వెండికి ఒక విలువ అనేది కనిపించదు. అదే రీతిగా మట్టిలో నుండి తీసి బంగారమును కొలిమిలో కాల్చకపోతే దానికి మంచి రూపం అనేది రాదు. నీవు నేను దేవుని దృష్టిలో విలువైన వారము, విలువ పెట్టి కొనబడిన వారం కనుక పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎన్ని పరీక్షలు పెట్టినా ధైర్యముగా ఉండు. కీడు వెనుక మేలు దాగి ఉంటుంది. ఈ దిన వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.